హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు సిఎన్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఏదో మళ్ళీ హాట్ టాపిక్స్ ఏదో దొరుకుంటాయి అడగడం. వాస్తవంగా హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే వైజాగ్ లో మోడీ గారి పర్యటన సందర్భంగా వైజాగ్ లో భారీ బహిరంగ సభలో వారు చేసినటువంటి కామెంట్లు, అసలు రాష్ట్రానికి ఏం కావాలి, వైజాగ్ ఏం కావాలి, వైజాగ్ లో ఉన్నటువంటి ప్రముఖ సమస్యలు ఏంటి, ఈ ప్రస్తావన ఎక్కడా లేకుండా కూటమికి సంబంధించినటువంటి నేతలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు మాట్లాడారు. ఆ తర్వాత లాస్ట్ లో ప్రధాని గారి ప్రసంగం. ఒకరినొకరు పొగులుకోవడానికి సరిపోయింది తప్ప ఏం సార్ దాని అవుట్కమ్ అంటే ఏం చెప్తారు? జనరల్ గా అమ్మారు సార్ ప్రజలు తెలుసుకోవాలి. దేశ ప్రధాని ఎక్కువగా ఆర్థిక మంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేస్, పోర్ట్స్ ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి సార్ ఆంధ్రప్రదేశ్కి రావడం కాకుండా దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీకి, అది నీతి ఆయోగ్ మీటింగ్ కావచ్చు, రాష్ట్ర సమస్యలను చెప్పుకోవడానికైనా వెళ్తుంటారు, జిఎస్టి మీటింగ్స్కి వెళ్తుంటారు. అప్పుడప్పుడు ఏంటంటే ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు, నాస్కామ్ వాళ్ళు, ఫిక్కీ వాళ్ళు కూడా మీటింగ్స్ పెడుతుంటారు. దానికి ఇండస్ట్రియలిస్టులు వస్తారు, ఒకటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రిని కూడా పిలుస్తుంటారు, వెళ్తుంటారు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. మన దేశ ప్రధాని ఉన్నాడంటే గత 11 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 70 దేశాలు తిరిగాడు. సరే, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఏంటి ప్రత్యేకతలు అనేటువంటిది ఇందులో నాకు పాట గురించి చెప్తున్నాం. ప్రధానంగా అడుగుతుంది వైజాగ్ గురించి కదా. ఈ వైజాగ్ ఎందుకు వచ్చారు అనేసి అంటే ఆయన ఇంచుమించుగా 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కోసం వచ్చారు. అందులో ప్రధానమైనటువంటిది 1,85,000 కోట్ల రూపాయలతోటి ఎన్టీపీసీ వాళ్ళు పెడుతున్నటువంటి ఒక పవర్ జనరేషన్ ప్రాజెక్ట్. అదేంటంటే 2023లో గుర్తుపెట్టుకోవాలి, 2023లో ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడాను ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని దేశాల్లోనేమో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి పెట్టలేరు కాబట్టి అటామిక్ పవర్ ప్లాంట్స్ పెడతారు. ఎర్త్ క్వేక్స్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. దాని మూలకంగా రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. హైడల్ పవర్ ప్లాంట్స్ లో అయితే అసలు పొల్యూషన్ ఉండదు, విండ్ పవర్ ప్లాంట్స్ లో కూడా ఉండదు. కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అది కాలుష్యాన్ని బాగా జనరేట్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఇక మీద నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే థర్మల్ కాకుండా న్యూక్లియర్ కానీ, అంటే న్యూక్లియర్ కూడాను కొన్ని దేశాలు అయితే అసలు న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది దీని మీద రియాక్టర్స్ కూడా మూసేయాలని కూడా డెసిషన్ తీసుకున్నారు, జర్మనీ లాంటి వాళ్ళు. మరి ఆల్టర్నేటివ్ ఏంటి? సోలార్ ఎనర్జీ. ఇండియన్ కంటినెంట్కి ప్రాబ్లం, ఇండియాకి ఏం ప్రాబ్లం ఉండదు, 365 రోజులు ఎండ ఉండదు కాబట్టి. ఆఫ్రికాలో ఒక ప్రాబ్లం ఉండదు, లాటిన్ అమెరికన్ కంట్రీస్కి ప్రాబ్లం ఉండదు. కానీ మరి సోవియట్ రష్యాలో ఏంటి, యూరోపియన్ కంట్రీస్లో ఏంటి అంటే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే లాంటి ప్రదేశాల్లో భూమిజరకి దూరంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎండ ఉండదు. సోలార్ ఎనర్జీ అనేటువంటి పాసిబిలిటీ లేదు, కానీ మనకు అది ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే హైడ్రోజన్ని ఉపయోగించుకొని కార్లు, బస్సులు, లారీలు, ఎలక్ట్రిసిటీ ఇంటికి డొమెస్టిక్ కన్సంప్షన్ కోసం అని చెప్పి టెక్నాలజీని డెవలప్ చేశారు. లేదా కానీ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలి, అక్కడ నీకున్న రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకొని కదా చేయాలి. హైడ్రోజన్ అంటే మనకు ఫ్రీగా దొరుకుతుంది, వాటర్ ఉంది కాబట్టి హైడ్రోజన్ దొరుకుతుంది. ఈ హైడ్రోజన్ని వీటన్నిటికి కూడాను ఈ హైడ్రోజన్ సెల్స్ ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. మనం పెట్రోల్ పంప్కి వెళ్ళి కార్ పెట్టి పెట్రోల్ ఎలాగైతే కొట్టుకుంటాము,
అలాగే హైడ్రోజన్ కూడా పెట్టారు. ఓకే. సిఎన్జి లాగే అనుకో. ఉమ్. ఒకప్పుడు ఓన్లీ పెట్రోల్ డీజిల్ ఉండేవి. ఎస్ సార్. దాని తర్వాత సిఎన్జి వచ్చింది. అవును. దాని తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వచ్చాయి. ఉమ్. ఎలక్ట్రిక్ కార్స్ తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటిది ఏందయ్యా బాబు అంటే హైడ్రోజన్. ఎస్ సార్. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఉమ్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి 2029-30 సంవత్సరంలో ఆల్మోస్ట్ ఫేజ్ అవుట్ అయిపోతాయి ప్రపంచవ్యాప్తంగా. సార్. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటివి వస్తాయి. ఉమ్. దానికి పునాది అనేటువంటిది ఇప్పుడు పడింది. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడాను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు దీని గురించి. ఉమ్. 2023లో ఈ మిషన్ మొదలుపెట్టారు. ఉమ్. ఈ మిషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీటిని ఉమ్. ఎలక్ట్రోలైసిస్ చేసి స్ప్లిట్ చేసి హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని వేరు చేసి ఈ హైడ్రోజన్ ని ఇట్లాంటి వాటికి ఉపయోగించుకోవాలి. Yes, sir. ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉమ్. ఆక్సిజన్ కి అడ్డగొట్టేస్తాం. ఉమ్. దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. Yes, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. ఈ హైడ్రోజన్ లో కూడా రకరకాల హైడ్రోజన్ ఉన్నాయి తెలుసా? ఓకే. ప్రజలకు కూడా తెలియాలి కూడా చెప్తున్నాం. ఉమ్. నీటిని స్ప్లిట్ చేసి అంటే నీరు అంటే H2O అంటారు. Yes, అంటే sir. 2 హైడ్రోజన్ అణువులు కనుకుంటే ఒక ఆక్సిజన్ అణువు ఉంటుంది. ఉమ్. దాన్ని కనుక నువ్వు ఎలక్ట్రోలైసిస్ కనుక చేసి కనుక స్ప్లిట్ కనుక చేసేసావంటే అందులో విద్యుత్ శక్తిని పంపించి కనుక స్ప్లిట్ కనుక చేస్తే హైడ్రోజన్ వస్తుంది. ఉమ్. ఆ హైడ్రోజన్ ట్యాంక్స్ లో నింపుతారు. ఓకే. ఆ హైడ్రోజన్ ని మనం వాడుకొని కార్లు కూడా నడుపుకోవచ్చు సిఎన్జి మిషన్స్ లాగే. ఎస్ సార్. అది ఒక ప్రాజెక్ట్. ఉమ్. రెండవది దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఉమ్. అలా కాకుండా వేరే రకాల హైడ్రోజన్స్ కూడా తయారు చేస్తారు. ఉమ్. బ్లూ హైడ్రోజన్ అంటారు. గ్రీను, ఉమ్. బ్లూ, ఉమ్. పింక్, ఉమ్. గ్రే, ఉమ్. ఎల్లో హైడ్రోజన్. ఓకే. ఈ రకరకాల ప్రాసెస్లు అన్నమాట. ఉమ్. సరే ప్రజలకు ఇంతవరకు తెలిస్తే చాలు. దీని ప్రాసెస్ ఏంటి, ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ అంత చేయడం అనవసరం. సార్. ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఉమ్. హిజ్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఉమ్. 1,85,000 కోట్ల రూపాయలతోటి ఎన్టీపీసీ వాళ్ళు పెట్టబోయేటువంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉమ్. ఎనర్జీ దానికోసం వచ్చాడు. దాని నేను సపరేట్గా కంపెనీ ఫోన్ చేశాను. సార్. ఇది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అది Yes, sir. విశాఖపట్నం దగ్గర పెట్టింది. ఉమ్. ఈ ప్రపోజల్ అనేటువంటిది గత 3 సంవత్సరాల నుంచి కూడా నలుగుతా ఉంది. ఉమ్. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. సార్. ఇది ఒక ప్లాంట్. ఉమ్. రెండవది ఏంటంటే నక్కపల్లి అనేటువంటి ఊర్లో ఉమ్. ఫార్మా హబ్ పెడతాం. ఉమ్. హైదరాబాద్ లో కనుక జిడిమెట్ల సంతనగర్ లో ఫార్మా హబ్ ఉందంటే అక్కడ ఫార్మా హబ్ అని పెట్టాం. సార్. వైజాగ్ లో ఆల్రెడీ ర్యాంకి వాళ్ళది ఉంది కదా, అవును. SEZ. అవును. మరి దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫార్మా అనేటువంటిది అయితే 1800 కోట్లతోనూ 1600 కోట్లతోనూ పెడుతున్నారు. ఉమ్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇందనగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఓకే. ఇది ఈ నక్కపల్లిలో పెట్టేది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఉమ్. ఇందులో ఏం చేస్తారంటే బల్క్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో సార్. వాళ్ళు వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవసరమైనటువంటి రోడ్లు, ఉమ్. ప్లాట్లు వేయడం, ఉమ్. డ్రైనేజ్, ఉమ్. సీవేజ్ ప్లాంట్, ఉమ్. నీటి సౌకర్యం, ఓకే. ఎలక్ట్రిసిటీ ఉమ్. అంటే 400 kV ఎలక్ట్రిసిటీ లైన్స్ ప్లస్ 232 kV లైన్స్ ప్లస్ 132 kV లైన్స్ వేయడం అండర్ గ్రౌండ్ లో. ఓకే. బయలు బయట ఎక్కడ కనపడదు. అవును. వాటర్ ఉమ్. పనిచేసేటువంటి వర్కర్లు కొంతమంది హౌసింగ్ ఫెసిలిటీ. ఓకే. దీనికోసం అని చెప్పి ఆ నక్కపల్లిలో ఆ ప్రాజెక్టు పెట్టినారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా పెట్టేది పని లేదు. ఉమ్. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, ప్లాట్లు అలాట్ చేస్తారు, వాళ్ళ ప్లాట్లలో వచ్చి ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. ఉమ్. కానీ అసలు ఈ బల్క్ డ్రగ్స్ అంటే ఏంటి జనాలు తెలియాలిగా. ఎస్ సార్. జెనరిక్ డ్రగ్స్ అని, బల్క్ డ్రగ్స్ అని, టాబ్లెట్స్ అని, వ్యాక్సిన్స్ అని రకరకాల అనుకుంటాం కదా. ఉమ్. ఈ బల్క్ డ్రగ్స్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక టాబ్లెట్ తయారు చేయాలన్నా, ఉమ్. ఒక ఇంజెక్షన్ తయారు చేయాలన్నా, ఉమ్. సిరప్ తయారు చేయాలన్నా దాంట్లో చాలా రకాల పదార్థాలు ఉంటాయిగా. ఎస్ సార్. అందులో ఈ బల్క్ డ్రగ్స్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్గా వాడాలి, కెటలిస్ట్ కింద వాడతారు. ఓకే. ఉదాహరణకి మనకు హైదరాబాద్లో ఉన్న IDPL ఉందనుకో, ఇప్పుడంటే మూసేశారనుకో, ఉమ్. ఒకప్పుడు IDPL ఉండేది. ఉమ్. IDPL లో మందులు తయారు చేసేవాళ్ళు, బల్క్ డ్రగ్స్ కూడా తయారు చేసేవాళ్ళు. ఓకే. అట్లానే నాకు బాగా తెలిసిన ఒక కంపెనీ ఉమ్. హైదరాబాద్, ఉమ్. విర్కో ల్యాబొరేటరీస్ అని, విర్కో ల్యాబ్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ విర్కో డ్రగ్స్ అని ఓకే. మన
వెంకటరెడ్డి గారు పెట్టిన కంపెనీ. వెంకటరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు వాళ్ళు పెట్టారు. సార్. ఆయన వెంకటరెడ్డి గారు ఏంటంటే ఆ రోజుల్లో గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నారు. ఊరి దగ్గర నుంచి సైకిల్ మీద ఇంటి దగ్గర 1-2 క్యారియర్ కట్టుకొని గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నాడు. ఆయన భార్య కూడాను మెడిసిన్ చదువుకుంది. తర్వాత వాళ్ళు ఇరాన్, ఇరాక్, దుబాయ్ వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చి ఆ కంపెనీ పెట్టారు. 4,000 కోట్ల పెట్టారు. వాళ్ళు SMX అనేటువంటి ఒక బల్క్ డ్రగ్ తయారు చేస్తారు, సల్ఫామిథాక్సోల్ అంటారు. అదేవిధంగా ఇబోప్రోఫిన్, మిథైల్ టాప్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో పరిస్థితి ఏంటంటే 100% ఈ బల్క్ డ్రగ్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం తయారు చేయట్లా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇట్లా విల్కో లాబొరేటరీస్ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు తయారు చేయట్లేదు. యూరోపియన్ కంట్రీస్ లో ఇది టోటల్లీ బ్యాన్. కారణం ఏంటంటే ఇది హైలీ పొల్యూటెడ్, అందుకని వాళ్ళు బ్యాన్ చేశారు. మన హైదరాబాద్ ఇది హబ్బిది. ఈ సల్ఫామిథాక్సోల్ అనేటువంటిది ఇంతకుముందు ఐడిపిఎల్ తయారు చేసేవాళ్ళు. అది ప్లాంటే మూసేశారు. దాంట్లో పనిచేసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ ఇవన్నీ ఉన్నాయనుకో, చార్మినార్ డ్రగ్స్ అని, ఓగల్ లాబొరేటరీస్ అని చాలా ఉంటాయి కదా. అవన్నీ బెంచ్ చేసే డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ చేశారు. అంజిరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు, చనిపోయారు పెద్ద మనిషి. ఇప్పుడు ఆయన కొడుకు చూస్తున్నాడు. మంచి కంపెనీ, 5,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్, ప్రాఫిట్, డివిడెంట్ అది ఇస్తారు. చాలా చాలా కంపెనీలు ఉన్నాయి. దెన్ అమెరికన్ వాళ్ళ అప్రూవల్స్ అవి కూడా ఉంటాయి, ఫార్ములేషన్స్ కూడా ఉన్నాయి. ఈ బల్క్ డ్రగ్స్ మాత్రమే తయారు చేస్తారు. అరబిందో వాళ్ళు పెట్టుకోవచ్చు, డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ పెట్టుకోవచ్చు, విల్కో లాబొరేటరీస్ కూడా పెట్టుకోవచ్చు, ఎస్ఎస్ఎన్ ఫార్మా అని, ఎంఎస్ఎన్ ఫార్మా అని చాలా కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్ లో. వీళ్ళందరూ పెట్టుకోవచ్చు. బల్క్ డ్రగ్స్ అంటే ఏంటంటే ఫైనల్ గా నువ్వు వేసుకునేటువంటి టాబ్లెట్ తయారు చేయడానికి అందులో ఉండేటువంటి కొన్ని ముడి పదార్థాలను తయారు చేసేటువంటి మొత్తం ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్. ఇట్స్ గుడ్ యూనిట్. చాలా రాష్ట్రాలు పోటీ పెట్టగానే మొత్తం ఐ థింక్ 3 స్టేట్స్ ఏమో ఇచ్చారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశారు. ఇది కూడా ఈ డెసిషన్ కూడా ఎప్పుడు తీసుకున్నారంటే పోయిన సంవత్సరం తీసుకున్నారు. ఏదో 2024 ఎలక్షన్ల తర్వాత తీసుకున్న డెసిషన్ కాదు. 2023లో 2022లో తీసుకున్న నిర్ణయము ఇప్పుడు అది గుర్తొచ్చింది. లాస్ట్ జనవరిలోనే ఇది శంకుస్థాపన అయ్యి ఉండాలి వాస్తవానికి. బట్ లేట్ అయింది, ఇప్పుడు అయింది. ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చింది కదా, సంతోషించిన విషయం. గవర్నమెంట్ గురించి మర్చిపో, ఎవరున్నారన్న సంగతి మర్చిపో. ఎవరికి ఏం పోయింది? ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ తరఫున GST కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అది సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది, మోడీ గారి దగ్గర పోతుంది. మనకు అందులో 4 రూపాయలు వస్తాయి. ఇది మంచిదే. 1,85,000 కోట్లు, అది మంచిదే. ఈ రెండూ కాకుండా రైల్వే జోన్ అని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నాం కదా మనం, అది కూడా ఇప్పుడు ఫౌండేషన్ ఇస్తారు. రైల్వే జోన్ మూలకం ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ రైల్వే, నాకు తెలిసినంత వరకు దేశంలో ఒకప్పుడు 8 మాత్రమే ఉండే రైల్వే జోన్. మనకి రైలు మీద రాసి ఉంటాయి కదా, SCR అంటే సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్. SC అని ఉంటుంది కొన్ని బోగీల మీద. సదరన్ రైల్వే చెన్నై హెడ్ క్వార్టర్స్. అలాగే నార్థరన్ రైల్వే NR అని ఉంటారు. వెస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్ట్ రైల్వే. ఆ 8 కాస్త తర్వాత 16 అయింది. ఇక్కడ అప్పుడప్పుడు యాడ్ అవుతూ పోతూ ఉంటాయి. ఇది వైజాగ్ లో పెట్టాలి అనేటువంటిది ప్రతిపాదన అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పెట్టిన రోజుల నుంచి ఉంది. అది ఇటు జరిగింది. మరి దీని మూలకంగా నీకు ఏమైనా వేలల్లో ఉద్యోగాలు వస్తాయా అంటే ఏవి రావు. ఓన్లీ రిపోర్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనకి ఈ విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం బస్సులు ఉంటాయి, కంట్రోలర్స్ ఉంటారు. రిపోర్టింగ్ పాయింట్ ఏ డిపోకి బస్సులు ఆ డిపోకి ఉంటాయిగా. ఇటు రైల్వేస్ లో కూడా ఏంటంటే ఈ ప్రతి రైల్వే జోన్ కూడాను హెడెడ్ బై జనరల్ మేనేజర్, వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉండాలి. దాని తర్వాత డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ అని, సిగ్నలింగ్ ఇంజనీర్స్ అని, మెయింటెనెన్స్ స్టాఫ్ అని కొంతమంది ఉంటారు. దీని మూలకంగా వేలలో ఉద్యోగాలు వచ్చేదంటే ఏమన్నదో ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిక్రూట్ చేసుకునే వాళ్ళు కొంతమందిని అలాట్ చేస్తారు. ఏది లోకో పైలట్స్ కానీ, డ్రైవర్స్ కానీ, గ్యాంగ్ మెన్స్ అని, TTLని, వీళ్ళందరినీ కూడా రైల్వే బోర్డు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి అలాట్ చేస్తారు. అది ఆల్ ఇండియా లెవెల్ ఎవడైనా ఉండొచ్చు. అది దీన్ని ఏమంటున్నారు, దీని పేరు ఏం పెట్టారు? సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. కానీ అసలు యాక్చువల్లీ ఈస్ట్ లో ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఆల్రెడీ ఉంది, అందుకని పేరే పెట్టాలి తెలియదు పెట్టారు. సరే ఏదో ఒకటి దానికి ఒక హెడ్ క్వార్టర్స్ అంటే వచ్చింది. విభజన చట్టంలో ఉన్నటువంటిదే, చెప్పినటువంటిదే, అది ఇన్నాళ్ళకి జరిగింది.
మంచిదే. దీని మూలంగా వేల ముప్పట్లో ఉద్యోగాలు ఏమి రావు, వేలలో ఉద్యోగాలు ఏమి రావు. బట్ ఇట్స్ ఎ ప్రిస్టేజియస్ థింగ్. ఏమవుతుందంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ లోకోమోటివ్స్ అలాట్మెంట్, బోగీస్ అలాట్మెంట్ చేయాలి. కొత్త కొత్త ట్రైన్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడ నడపాలనేటువంటిది వీళ్ళు డిసైడ్ చేస్తారు. వైజాగ్ అనేటువంటిది ఆదాయపరంగా చూస్తే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. హైదరాబాద్ కంటే కూడా వైజాగ్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకని చెన్నై నుంచి కలకట్టా వెళ్ళేది వైజాగ్ మీద పోతుంది, వైజాగ్ నుంచి కిరండోలో వెళ్ళేటువంటిది వైజాగ్ దగ్గర నుంచి మొదలవుతుంది. మెయిన్ లైన్ అనమాట, ట్రంక్ రూట్ అంటారు. అది ఎప్పుడో బ్రిటిషర్స్ చేశారు, దాన్ని మన వాడు సింగిల్ లైన్ డబుల్ చేశారు, డబుల్ లైన్ ట్రిపుల్ ఎలక్ట్రిఫై చేశారు. ఇప్పుడు 3వ లైన్ వేస్తున్నారు. గూడ్స్ రైళ్లు మాత్రమే నడవడానికి ఎక్స్క్లూజివ్ గా ఫ్రైట్ కారిడార్స్ వేస్తున్నారు. అది మంచిదే. ఇక దాంట్లో ఓన్లీ గూడ్స్ మాత్రమే జరుగుతాయి, 100 కిలోమీటర్ స్పీడ్ లో పోతాయి. చాలా బాగా వేస్తారు, నేను కూడా చూసాను. ఇప్పుడు ఇవి రైల్వే లైన్స్. సో ఇది విభజన చట్టంలో పెట్టినటువంటిది ప్రిస్టేజియస్ ఇష్యూ కింద ఇచ్చింది మనకంతే. పెద్దగా ఉద్యోగాలు అవి అంటూ ఏం వచ్చేది ఉండదు. ఇది రైల్వే జోన్ కు సంబంధించినటువంటి. 3వ విషయం ఏంటి అంటే, ముత్తుకూరు ఉంది కదా, నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు దగ్గర పోర్ట్ ఉంది కదా, పోర్ట్ పేరు మర్చిపోతున్నాను, కృష్ణపట్నం పోర్ట్. ఆ కృష్ణపట్నం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టారు, శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే సోనియా గాంధీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. యాక్చువల్గా అది కృష్ణపట్నం పోర్ట్ అనేటువంటిది మన చనిపోయారు కదా రామోజీరావు గారి రిలేషన్స్ కి సంబంధించింది. వాళ్ళు అక్కడ ఆ పోర్టుకి చుట్టుపక్కల దానికి అనుభవం కూడా చెప్తాను. అక్కడి నుంచి మునుగోలుకి గూడూరుకి రైల్వే లైన్ కూడా వేశారు ఎక్స్క్లూజివ్. వాళ్ళు యాక్చువల్గా ఏదంటే ప్యాసింజర్ ట్రైన్స్ నడిపేటువంటి అవకాశం కూడా ఉంది అక్కడ. అది కూడా వన్ ఆఫ్ ది కండిషన్స్ అది ఆ రైల్వే లైన్ వేసినప్పుడు. కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఓన్లీ గూడ్స్ అలౌ చేసేవాళ్ళు కానీ రైల్వే ప్యాసింజర్ ట్రైన్స్ అలౌ చేయలేదు. మరి ఇప్పుడు ఏమైనా చేస్తారో చూద్దాం. మేము ముక్కులో చదువుకుంటున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం పోర్టుకి. అక్కడ ఆ రోజుల్లో బ్రిటిషర్స్ డ్రెడ్జింగ్ చేస్తుండేవాళ్ళు. పోర్టు కట్టాలనేటువంటి ఆలోచన 1950s నుంచి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాడు డ్రెడ్జింగ్ చేసేటువంటి వాళ్ళు ఉండేవాడు. మేము వెళ్ళినప్పుడు వాడు మాకు క్యాడ్బరీ చాక్లెట్లను బ్రిటానియా బిస్కెట్లు ఇచ్చేవాడు. సో అదొక అనుభవం. అంటే అప్పటి నుంచి చూస్తున్నాం. దాని చుట్టూరు ఉప్పు కోటేళ్ళు ఉంటాయి, కనీసం 2-3 వేల ఎకరాలు ఉంటుంది. ఆ చోటంతా ఆక్యుపై చేశారు, కానీ వాళ్ళకి ₹1 కూడా కంపెన్సేషన్ ఇవ్వాలి. అదొక పాయింట్. ఇప్పుడు దాన్నే 2500 ఎకరాలకు వస్తుందని చెప్పి ఆ 2500 ఎకరాల్లోనే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అనేటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి. అసలు యాక్చువల్గా ఇండస్ట్రీస్ అనేటువంటి ఎప్పుడో వచ్చి ఉండాలి. యాక్చువల్గా వాడు మేము ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెడతామని చెప్పి ఆ రోజుల్లోనే చెప్పారు. అంటే ఇంచుమించుకు 15-20 సంవత్సరాల నుంచి చెప్పారు, జరగలా. కానీ ఇప్పుడు చేస్తున్నారు. అదేంటది, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఒక పార్క్, క్రిస్ సిటీ అని దానికి ఏదో పేరు పెట్టారు. సరే ఇండస్ట్రీస్ వస్తాయి, చిన్న పెద్ద చిన్న ఇండస్ట్రీస్ అన్ని వస్తాయి. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏదో 10,000 మందికి 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పనిచేసిన వర్కర్స్ కానివ్వండి, స్కిల్డ్ అన్స్కిల్డ్ సంగతి సమాచారం, చిన్న చిన్న హోటల్స్ అని అవన్నీ ఇవన్నీ సంగతి సమాచారం వస్తాయి కదా. ఆటోలు, హోటల్స్, లాడ్జింగ్లు వస్తాయి కాబట్టి ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్. శ్రీ సిటీ అలాంటిది అనుకో, శ్రీ సిటీ చూసాం ఎప్పుడన్నా? చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్ మీద నుంచి కొంచెం లోపలికి వెళ్తే మన ఇసూజు అని చెప్పి మన ట్రక్కులు ఉంటాయి సార్, అది అక్కడ తయారు చేస్తారు. ఎంట్రన్స్ లోనే ఉంటుంది. అది 3000 ఎకరాల చిల్లర అనమాట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు. అది చాలా ఇండస్ట్రీస్, కనీసం 250 ఇండస్ట్రీస్. ఇప్పుడు ఇది కూడా అట్లాంటి ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నాను. కనీసం ఒక 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అక్కడ తయారయ్యేటువంటి వస్తువుల మూలకంగా GST ఇన్కమ్ ట్యాక్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ పోయి మనకి షేర్ వస్తుంది. 18% GST అనుకోబా. అక్కడ పెట్టిన ఒక ఇండస్ట్రీలో 9% ఏమో ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది. ఆ మిగిలిన 9% మోడీ గారి దగ్గర పోతుంది. ఈ మోడీ గారి ఇట్లా 9% అని దేశం మొత్తం నుంచి కలెక్ట్ చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసి అందులో నుంచి మనకి ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్పిన రేషియో ప్రకారం ఇస్తుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ అంతే, GST అంతే. ఈ 3 ప్రధానమైన కార్యక్రమాల కోసం వచ్చారు. కానీ ఆయన క్రిస్ సిటీకి వెళ్ళి అక్కడ రిప్పన్ అంటే ఏం కట్ చేయాలి, వర్చువల్లే చేశారు. ఈ 2 మటుకు ఫిజికల్గా చేశారు. ఇంకా మిగిలిన ఏంటంటే ఉంటాయి రైల్వే లైన్స్ అని అవన్నీ ఇవన్నీ చిన్న చిన్న రైల్వే లైన్స్ సంవత్సరం వేస్తున్నారు. ఐ థింక్ గుంటూరు దగ్గర నుంచి నడిపూడే జంక్షన్ వరకు కూడాను
రైల్వే లైన్ ఆల్రెడీ సింగిల్ ఉంది, దాన్ని ఎలక్ట్రిఫై చేశారు, ఇప్పుడు దాన్ని డబ్లింగ్ చేస్తారు. ఇలాంటి రైల్వే లైన్లో ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో వేయాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి, ప్రజలకు తెలియాలి కాబట్టి. సో ఇప్పుడు మాచర్లతోటి మీకు రైల్వే లైన్ ఎండ్ అయిపోతుంది. అంతకుముందు మాచర్ల నుంచి నాగార్జున సాగర్ వరకు ఉండేది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఉంది, దాని తర్వాత రైల్వే లైన్ తీసేశారు. మాచర్ల నుంచి మహబూబ్ నగర్ కనుక రైల్వే లైన్ కనుక ఇస్తే చాలా ఫెసిలిటేట్ ఉంటుంది. మహబూబ్ నగర్ లో ఉండేవాడు, మహబూబ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాడు గుంటూరు మిర్చియాటికి రావాలన్నా, పత్తికి రావాలన్నా చాలా కూడా దేశం అంతా తిరిగి రావాల్సి వస్తుంది. ఈ రైల్వే లైన్ వచ్చిందనుకో పీపుల్ మధ్య మొబిలిటీ పెరుగుతుంది. ఆల్టర్నేటివ్ లైన్ కింద కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి రైల్వే లైన్ కి జరగకూడదు ఏదైనా కనుక జరిగిందంటే ట్రైన్స్ రూట్స్ మొత్తం బంద్ అయిపోతాయి. అలాంటి పరిస్థితి రాకుండా కనుక ఉండాలి అంటే ఆ లైన్ కనుక ఏదైనా కనుక దెబ్బతిన్నా, మిలిటరీ పరంగా ఏదైనా అవసరం వచ్చినా, ఇంకో అవసరం వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ లైన్స్ అనేటువంటి ఉండాలి. ఇప్పుడు ఆ లైన్లో ఏదైనా జరిగిందంటే రైలు డైవర్ట్ చేయడానికి కష్టం. ఇప్పుడు అలా కాకుండా నువ్వు మాచర్ల నుంచి మహబూబ్ నగర్ దగ్గరికి వేస్తే మహబూబ్ నగర్కి హైదరాబాద్కి మధ్యలో ఏదైనా కనుక యాక్సిడెంట్ జరిగింది అనుకో, ట్రైన్స్ అనేది మహబూబ్ నగర్ వరకు వచ్చి మహబూబ్ నగర్ నుంచి మాచర్ల వచ్చి, మాచర్ల నుంచి నడికూడ వచ్చి, నడికూడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఆల్టర్నేటివ్ లైన్ అన్నమాట. అలా ఆల్టర్నేటివ్ లైన్ కోసం చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మిర్యాలగూడ నుంచి కాజీపేట, అది కూడా ఆల్టర్నేటివ్ రైల్వే లైన్ కింద ఉపయోగపడుతుంది. అంటే చెన్నై నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కాజీపేట, కాజీపేట నుంచి ఢిల్లీ లేకుంటే లైన్ అనేటువంటిది చాలా బిజీ లైన్. ఆ బిజీ లైన్ లో జరగకూడదు ఏదైనా యాక్సిడెంట్ గానే జరిగినా, హెవీగా వర్షాలు వచ్చి ట్రైన్స్ పోవడానికి వీల్లేని పరిస్థితులు వస్తే ఇప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్ రైల్వే లైన్స్ చిన్న రైల్వే లైన్, అది పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు. ఇప్పుడు ఆల్రెడీ నడికూడ శ్రీకాళహస్తి రైల్వే లైన్ 20 సంవత్సరాల నుంచి అనుకున్నా, ఇప్పుడు శ్యామల నగర్ వరకు దాని వరకు చేశారు. ప్యాసింజర్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ కూడా నడిపారు, చక్కగానే ఉంది, పూర్తి అయిపోతుంది, పట్టాలు ఎక్కేసింది. అది ఇట్లా గోదావరి ఏరియాలో కూడాను గోదావరి రివర్ మీద ఒక బ్రిడ్జి కట్టడం మీద మనం ఎక్కడ వీడియోలో చూసాం, కోటిపల్లి దగ్గర ఎక్కడ గోదావరి మీద బ్రిడ్జి కూడా కడుతున్నారు. అట్లాంటి చిన్న చిన్న రైల్వే లైన్లు ఇంకా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా అరకు దానికి కూడాను బైపాస్ రైల్వే లైన్ వేస్తారు. యాక్చువల్గా ఏంటంటే కిరండల్ దగ్గర నుంచి ఐరన్ ఓరు విశాఖపట్నం వరకు తీసుకొచ్చి జపాన్ వాళ్ళతో ఉన్న అగ్రిమెంట్ కోసం అని చెప్పి ఐరన్ ఓరు అటు పంపించడానికి కోసం అని చెప్పి ఆ రైల్వే లైన్ వేశారు. కానీ ఇప్పుడు ఆ రైల్వే లైన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మీద ఒక 4000 కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ట్రైన్ ఫెసిలిటీస్ అవి ప్రధానమైన ప్రాంతాన్ని కలుపుతూ బాగానే ఉంది. ఇప్పుడు అమరావతి మీదుగా కూడా ఏదో ఒక రైల్వే లైన్ వేస్తారట. అసలు అమరావతి అనేది ఎంత మాత్రం ఫుల్ఫిల్ అవుతుంది, అది ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో ముందు చూడాలి. రైల్వే లైన్ సంగతి దేవుడు వెళ్తుంది. సరే, మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో చెప్తూ ఉంటాడు, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, మర్చిపో. 2018లో ఒలింపిక్ గేమ్స్ పెడతాను, గెలిచిన వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇస్తారంటాడు. ఇంకా ప్రపంచం అంతకంటే పెద్ద చూపుకుంటుంది. అదేవిధంగా 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేటువంటి ట్యూబ్ రైలు అమెరికాలోనే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉంది. ఆయన విజయవాడ నుంచి అమరావతికి ఆ రైలు వేసేస్తాను. విజయవాడ నుంచి అమరావతికి రైల్వే లైన్ అంటే 22 కిలోమీటర్లు. అది పోయేదేమో 1200 కిలోమీటర్ల వేగంతో. ఏమన్నా అర్థం ఉందా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం, నిష్పక్షపాతం ఆడదాం. ఇలాంటి కుదరలేని చెప్తుంటారు అన్నమాట. కుదిరేటువంటి వాటికి ఏవి చెప్పరు. సో ప్రధానమంత్రి గారు రావడము పోవడము ఇవన్నీ కూడా క్షరామామూలు. అదేదో ఇది ఒంటిల్లు అనేటువంటి రెస్టారెంట్ దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీ దాకా, ఇంజనీరింగ్ కాలేజ్ దాకా ప్రజలకు ఈ సందర్భంగా ఇంకో సంగతి తెలియాలి. సరే, ఏదో 80,000 మంది వస్తారు, 180,000 మంది వస్తారు, రకరకాల ఫిగర్లు చెప్తుంటారు, మర్చిపో. అవన్నీ చెప్పాలి. కానీ ఎంతో మంది జనాలు అయితే వస్తారు కదా. ఎప్పుడు ప్రధానమంత్రి వచ్చినా, గవర్నర్ వచ్చినా, రాష్ట్రపతులు వచ్చినా ఆంధ్ర యూనివర్సిటీ ఎస్పెషల్లీ వైజాగ్ లో ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు పెడతారంటే హ్యూజ్ గ్రౌండ్. అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడానికి కుదురుతుంది. ప్రజలు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ప్రభుత్వ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ 700 ఎకరాలు 800 ఎకరాలు ఎందుకు ఉంటాయి అంటే, విశాలమైనటువంటి గ్రౌండ్ ఉంటే కనుక ఓపెన్ స్పేస్, చెట్టు పెంచవచ్చు. భూకంపాలు కానీ, వరదలు కానీ వచ్చినప్పుడు ప్రజల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి, శత్రు దేశాలు మన మీద కనుక అటాక్ కనుక చేసినట్టయితే వాళ్ళకి రక్షణ కల్పించడానికి, వాటి కోసం అని చెప్పి ఉపయోగపడుతుంది. ఓపెన్ ఏరియా చెట్లు కనుక పెంచాలంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకని అంత గ్రౌండ్స్ ఉంటాయి. కానీ మన దిక్కుమాల నారాయణ చైతన్యం ఎప్పుడు చూసావా? 4 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు ఎవరో పెడతారు. అగ్గిపెట్టెలు లాంటి నూనె ఉంటాయి. దానికి మళ్ళీ ఏసీ అంటారు. ఆ ఏసీలో ఏర్పలు కూడా చచ్చిపోతాయి, గబ్బు పడుతుంటాయి.
లక్షలు ఫీజులు వసూలు చేస్తారు. క్లాసులో ఉన్న పిల్లల్ని 5 భాగాల కింద వెదగొట్టి బాగా తెలియగల వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి పేపర్లు లీక్ చేసి మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్లు తెప్పించుకొని 1, 1, 3, 3, 7, 7, 9, 9 అని చెప్పి అదే విధంగా డబ్బా కొడుతుంది. ఇట్లాంటి వాళ్ళు అందరేమో మినిస్టర్లు అయిపోతారు. ఇంగ్లీష్ మీడియం ఏమో ఎత్తేయాలంటారు, అమ్మఒడేమో పత్తా లేకుండా పోయింది. దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్ అనుకో. అందుకని పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఎందుకుంటాయంటే ఇదే కారణం. నార్మల్గా ఇలాగే పెడతాం. తిరుపతిలో ఏదైనా కానీ మీటింగ్ జరిగిందంటే విశ్వవిద్యాలయంలో పెడతారు, వెంకటేశ్వర యూనివర్సిటీలో పెడతారు, వెంటనే అనంతపూర్లో కనుక ఇట్లాంటివి కానీ పెట్టాలంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పెడతారు. ఇప్పుడు అదే హైదరాబాద్లో కనుక అంటే మనం నిజాం గ్రౌండ్స్లో పెడతాం. అందుకనే పెద్ద పెద్ద గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. మొత్తానికి 2024లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మోడీ గారు వచ్చారు. శుభ పరిణామమే. 1,85,000 కోట్లు హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఆ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీతో పాటు యూరియా, అమోనియా కూడా తయారవుతాయి. అది గ్రీన్ అమోనియా, గ్రీన్ యూరియా అంటారు. విత్తనాలు కూడా తయారవుతాయి. మంచి ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి నలిగి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రాసినప్పుడు ఇది కూడా ఒక పాయింట్. అది అందులో ఇన్నాళ్ళ నుంచి చేయలేదు, ఇప్పుడు చేశారు. రైల్వే జోన్ అంతే, ఇన్నాళ్ళ నుంచి చేయలేదు, ఇప్పుడు చేశారు. కృష్ణపట్నం పోర్టు కూడా అంతే. ఇప్పుడో చేయాల్సినటువంటి ఇప్పుడు చేసి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో బ్రహ్మాండంగా చేసిస్తానని చెప్పి మోడీ గారు చెప్తారు. సరే, ఇంక దేశ ప్రధానమంత్రి ఎప్పుడో కూడా మొత్తానికి ఏదో చేశారు కదా, సంతోషిద్దాం. సో ఇది మోడీ గారి పర్యటన. అంటే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోడీ గారికి తోడుగా ఉన్నారని, మోడీ గారు వెనకాల ఉన్నారని చెప్పి, మోడీ గారు ఇండియాని ప్రగతి పదవులు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి చెప్తూనే ఈ సభ వేదికగా ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్న వైజాగ్ అనేది ఆర్థిక రాజధాని ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మరి అసలు రాజధాని ఇది అదే కదా. ఇప్పుడు మరి అసలు రాజధాని నిన్నటి వరకు 3 రాజధానులు అంటాము. అసలు చెప్పారు వైజాగ్ ఆర్థిక రాజధాని, మరి అమరావతి ఏంటి ఏంటంటే దాని గురించి చెప్పలేదు మరి. అది అన్ని ఇట్లాంటి దిక్కుమాలి స్టేట్మెంట్. ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటుంటారు. దానికి వెనక ముందు ఆలోచనకి ఈ రోజున అంటే ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల్లో వైజాగ్ రాజధాని, ఆర్థిక రాజధాని ఇక్కడ ఉంటుంది, అసెంబ్లీ అంతా ఇక్కడ జరుగుతుంది, కర్నూలు అనేటువంటి లీగల్ రాజధాని అనేసి నవ్వారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత పెద్ద ప్రధానమంత్రి గారు వచ్చిన మీటింగ్ లో ఎక్కడ చెప్తాడు ఆయన? కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దాం. వైజాగ్ రాజధాని అని పేరు పెట్టాల్సిన పని లేదు. వైజాగ్ ఆర్థిక పరంగా వైజాగ్ అనేటువంటిది ఒక మంచి ప్రదేశం అని చెప్పు, అంతవరకు బాగానే ఉంది. వైజాగ్ ఆర్థిక రాజధాని అంటే మరి ఒరిజినల్ రాజధాని అమరావతి, నువ్వు 2 రాజధానులు వీటినట్టేగా. మరి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎగతాళిగా మాట్లాడావు నువ్వు? అంటే నువ్వు చేస్తేనేమో కరెక్ట్, అవతల చేస్తేనేమో తప్పు. అదే మన తెలుగులో కానీ సామాన్ చెప్తాను చూసావు, నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా దిక్కుమాల స్టేట్మెంట్లు చేస్తా ఉంటారు. రోజు శ్రద్ధగా పట్టించుకోవాల్సిన పని లేదు. మన్నాడు పోయిన తర్వాత మేము హైకోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెడతామన్నా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇలాగే ఇప్పటికైనా కానీ అమరావతి ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్. ట్రై టు అండర్స్టాండ్ వైజాగ్ బెస్ట్ ప్లేస్. కొత్తగా మంచి అధికారంలోకి వచ్చి కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రానికి చక్కటి రాజధాని అనేటువంటిది తీసుకెళ్లి ఏ దొనకొండ లాంటి ప్లేస్ లోనో 10,000 ఎకరాలు పెడితే ఈ పాడి బ్రహ్మాండమైన రాజధాని కింద తయారయ్యింది. చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. అక్కడ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. బ్రిటిష్ వాడు ఎప్పుడో పెట్టినటువంటి 800 ఎకరాల భూమి కూడా ఉంది వాళ్ళ కింద. దగ్గర నుంచే నాగార్జున సాగర్ మేజర్ కెనాల్ కూడా పోతుంది కాబట్టి వాటర్ కూడా ప్రాబ్లం లేదు. ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండ్. ఇది మన శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు వేసినప్పుడు డైరెక్టర్ ఇండైరెక్టర్ వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళ మీటింగ్ హైదరాబాద్ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళాను. ఇంకో 3 రోజుల్లో ఆయన సరిపోతాడు అనగా ఎవరు శివరామకృష్ణ గారు హిందూ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పాడు. నేను మీ ఫ్యాన్ని, మీరు అమరావతిని రాజధాని కింద సెలెక్ట్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు, ఇది మీ కొంప ముంచుతుంది అని చెప్పి జస్ట్ ఇంకో 3 రోజులు చనిపోతానని చెప్పారు. ఆయనే కదా థింక్ చిదంబరం గారు ఉన్నప్పుడు అపాయింట్ చేశాను ఆయన. ఐ థింక్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఐ థింక్ 28 మార్చ్ అనుకుంటాను.
28వ తారీఖు మార్చి 2014లో ఆయన అపాయింట్ చేసి, ఆయనతో పాటు రవి అని ఇంకొక 5 కూడా అపాయింట్ చేసి, ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ అనేది కోల్పోతుంది కాబట్టి ఆదాయం తగ్గుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి, కొత్త రైల్వే లైన్లు ఏమేయాలి, నేషనల్ హైవేస్ ఏమేయాలి, రైల్వే జోన్ లాంటిది ఎక్కడ పెట్టాలి, ఏమి చేస్తే ఒక 10 సంవత్సరాల్లో కాంపెన్సేట్ అవుతుంది అన్న ఆలోచనతో చెప్పారు. ఆ ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు తీసి పక్కన పెట్టాడు. నేను చెప్పేది ఏం పోయా బాబు, నాకు తెలిసిపో, అసలు రిపోర్ట్ అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. అది ఒక్కటైతే పర్లేదు, జపాన్ దేశస్తుడు మూకీ అని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆర్కిటెక్ట్, ఆయన పిలిచి మొత్తం నువ్వే డెవలప్ చేయాలి బాబు, అసలు ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ కట్టాలో చెప్పాను. అతను వచ్చాడు, అర్ధాంతరంగా అదని బీగేశారు. ఆడు పోతా అమరావతి తిట్టిపోయాడు. నేను బీఆర్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా వర్క్ చేశాను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కరప్షన్ ప్రపంచంలో నేను ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ, ఏ దేశంలోనూ, ఏ ప్రావిన్స్ లోనూ ఎక్కడా చూడలేదు అని చెప్పి అమరావతి తిట్టి ప్రపంచవ్యాప్తంగా పోయేటువంటి ఒక మ్యాగజైన్ లో దాని గురించి ఒక 3 పేజీలు వ్యాసం రాసి దేశం పరుగు పోవట్ల. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి బ్రాండ్, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంటే ఏం బ్రాండ్ పాడు నాకు ఏడాది. వాళ్ళన్నీ ఇలాంటివి చెప్తా ఉంటారు, మర్చిపోయి. ప్రధానమంత్రి గారు రావడం బాగుంది, ప్రాజెక్టులు రావడం బాగుంది, మాట్లాడడం బాగుంది, మొట్టమొదటిసారిగా వచ్చారు, ఆహ్వానించడం విషయం. సరే ఇంక వాళ్ళు చెప్పడం ఏంటి, ఏదో చెప్తుంటారు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి అది ఇది అని. ఇప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు పెట్టారు అది ప్రాజెక్ట్, అది దాని వరకు వస్తే ఇంకో 3,000 మంది 4,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఫార్మా ఇండస్ట్రీ కన్నా పెట్టుకుంటే ఒక 15,000-20,000 మంది దాకా ఉద్యోగాలు వస్తాయి. ఆ పోర్టు దగ్గర కన్నా పెడితే అక్కడ కూడా ఒక 15,000 మందికి 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మంచిదే. ఈ 3 కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి సంబంధం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే దిక్కుమాలిన టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడాను ఇదంతా కూడాను చంద్రబాబు గారి మహిమ, లోకేష్ గారు దీని గురించి అదే పనిగా రెయ్యం బగుళ్ళు కష్టపడ్డాడు అందుకని వచ్చినాయి చెప్తారు. అది సెల్ఫ్ డబ్బా తప్ప ఇంకేది కాదు. ఎన్టీపీసీ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ వాళ్ళు పెడుతుంది. నావేగా పోర్ట్ అనేటువంటిది కూడా నాది ఒక పీపీపీ మోడల్లో ఉన్నది. దానితో కూడా సంబంధం లేదు. ఈ నక్కపల్లిది కూడా ఆ 1,800 కోట్ల రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. కానీ ఏంటంటే టీవీ ఛానల్స్లో వచ్చేవాళ్ళు దయచేసి నమ్మకండి. అలాగని చెప్పి నేను చెప్పింది నమ్మాలని మీకు లేదు. కొంచెం మీరు విశ్లేషించుకొని చూడండి, వాస్తవాలు ఏందో మీకే అర్థం అవుతుంది. 10 రూపాయలు పనిచేసి 1000 రూపాయలు పనిచేసామని చెప్పుకోవడం వాళ్ళకి అలవాటు కదా. హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేటువంటిది 2023లో వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఎన్టీపీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, ఇది కూడా వాళ్ళ కంపెనీ, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఈ వాస్తవాలు అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారిని రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రంలో మోదీ గారి భజన చేసినట్టు అనిపించింది తప్ప రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? ఇంకా ఇన్ని వస్తుంటే ఇదే కదా మన వైజాగ్ కావాల్సింది, ఇంతకంటే ఇంకా మన వైజాగ్ ఇంకేం కావాలి అనేటువంటి కామెంట్ కూడా చంద్రబాబు నాయుడు చేశారు. ఏదో ఆయనకి అది చూడాలి కదా. మోడీ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు నేను విత్డ్రా అయిపోతున్నానన్నా, అటు పక్క నితీష్ కుమార్ నేను పోతున్నానన్నా, మోడీ గారు ఇబ్బందులు పడతాడు 240. అందుకని ఆయన ఈ వేళ పొగుడుతుంటాడు, వీళ్ళేమో ఆయన పొగుడుతుంటాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు చూపించినటువంటి ప్రేమని నేను ఖుషి అయిపోయారని ఆయన అంటుంటాడు తెలుగులో, ఆయన తెలుగులో అంటుంటాడు, ఏమో పొగుడుతూ ఉంటాడు. ఇదంతా ఏంటంటే ఒకళ్ళు సెల్ఫ్ డబ్బా వేసుకోవడం తప్ప ఏం లేదు. అక్కడ కంపెనీ పెడుతుంది ఎవరు? ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అనేది ఎప్పుడు పెట్టిన కంపెనీ? 1972 పెట్టిన కంపెనీ. అది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అది మోడీ గారు పెట్టింది కాదు, వాజ్పేయి గారు పెట్టింది కాదు, మన్మోహన్ సింగ్ పెట్టింది కాదు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ ఏమంటారంటే అసలు మేమే పెట్టమని చెప్పామని చెప్పి అంటారు. అది విచిత్రమైన విషయం. వీళ్ళే దానికి డిజైన్ చేసినట్టు కూడా చెప్తారు. వీళ్ళే డిజైన్ చేసి అసలు అంతా అసలు మేమే అడ్వైజ్ చేసామని చెప్తారు. వదిలే అబ్బాయి ఏదో చెప్పుకుంటారు. అసలు చెప్పాలండి, అసలు చెప్పడానికి ఏముంది అక్కడ? నువ్వు ఏమైనా సిలిండర్లు ఇచ్చావా? ఆడవాళ్ళని ఫ్రీలో బ్రతుకునైనా ప్రయాణం చేస్తున్నావా? అమ్మ ఒడి కింద ఇచ్చావా? రైతు భరోసా కింద ఆ ప్రోగ్రామ్ కింద 20,000 ఇచ్చావా? లేదు కదా. మోడీ గారు నిన్నమోడు దాకా 6,000 ఇచ్చాడు, ఇప్పుడు 10,000 చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు నేను 20,000 చేస్తా, 20,000 ఇస్తానంటాడు. అందులో మోడీ గారు ఇచ్చిన 10,000 ఉందిగా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? మోడీ గారు ఇచ్చేయండి 10,000 తోటి సంబంధం లేకుండా నువ్వు 20,000 ఇస్తే రైతుకు 30,000 వస్తాయి. నువ్వు ఆ పని చేయకుండా మసిపూసి మారేడుగా చేస్తేట వాళ్ళన్నీ ఇలాగే చేస్తా ఉంటారు. మర్చిపోయేది. ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసేస్తే
ఇంతకుముందేమో పోలవరంకి ఉన్నప్పుడేమో సోమవారం పోలవరం అన్నారు, ఇప్పుడేమో మంగళవారం ఆర్బీఐ అప్పు, ఇదే కదా. ఐ థింక్ బుగ్గన రాజేంద్రనాథ్ మొన్న ఎప్పుడో మీటింగ్ పెట్టినప్పుడు అనా పైసలతో లెక్క చెప్పాడు. ఇంకా మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవాళ రేపు డోంట్ అండర్ ఎస్టిమేట్ పీపుల్. ప్రజలు చాలా తెలియగలవాడు. నేను చెప్పింది వింటారు, నువ్వు చెప్పింది వింటారు, మోడీ చెప్పింది వింటారు, చంద్రబాబు చెప్పింది వింటారు, లోకేష్ రెండో పుస్తకం రాష్ట్రంలో ఏందో వాళ్ళకి తెలుసు. కానీ డోంట్ అండర్ ఎస్టిమేట్ పీపుల్. ప్రజలు చాలా విజ్ఞుడు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు మెయిన్ లైన్ టీవీ అని ఎందుకు పోయింది లేదు. వీళ్ళు అదే పని ఎంతసేపు చెప్పినా కానీ ఏం ఉపయోగం ఉండదు. ఏదో ఒక నిమిషం చూస్తారు, చూసేలే పోయా మాకు తెలుసు కానీ అంటారు. అందులో వైజాగ్ లో ఉండే వాళ్ళకి ఎన్టీపీసీ తెలియదా? ఎన్టీపీసీ ప్లాంట్ ఆల్రెడీ వైజాగ్ లో ఉంది కదా, వాళ్ళకి తెలుసు కదా. ఈ ముత్తూరులో ఉన్నాయంటే పోర్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అది తెలుసుగా. మరి నువ్వు ఎంత చెప్పుకుంటే మనకి ఏం లాభం? శుభ పరిణామం మొట్టమొదటిసారి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక 2-3 ఇప్పుడు అమలు చేసినట్లే గుడ్. కొంచెం ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎకానమిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి కొంచెం జిఎస్టీ రూపంలో వస్తాయి, ఇండస్ట్రీస్ కనుక వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఇండస్ట్రీ వస్తుంది. అందులో నుంచి కొంత భాగం ₹4.60 మన షేర్ అయితే ₹4.60 ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణకి ₹3.50 వస్తుంది. ఉత్తరప్రదేశ్కి ₹18 వద్ది, బీహార్కి ₹11 వద్ది. ఈ మధ్య బీహార్లో ఉండేటువంటి నితీష్ కుమార్ యాదవ్ గారు పాప ఆయన కూడా ఒకసారి జంప జిల్లాని కదా, అది తుమ్మితే ఊడిపోయి ముక్కలా ఉంటుంది. ఆయన ఏమైనా ఇప్పుడు ఏమైనా పోయాడు అనేసి అంటే 12 సీట్లు పోతాయి. వాడు కాకుండా వేరే చిన్నగా పార్టీలు ఉన్నారనుకో, అందరూ కలిసి 20 సీట్లు కన్నా తగ్గిందంటే 293 - 20 అయిపోవట్లా. ఇప్పుడు ఎందుకు వస్తుంది కదా, 273 వస్తుంది. కావాల్సిందేమో 272. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండి నేను విత్డ్రా అవుతున్నాను అని అనుకో, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పవన్ కళ్యాణ్ చేస్తారనేది నేను అనుకోను. మళ్ళీ ఇబ్బందులు పడతారుగా. నేను మోడీ గారు కూడా ఏంటంటే సరే కార్యక్రమం ఉద్దేశంతో పోక తప్పడం. వీళ్ళు విత్డ్రా అయితే మోదీ గారికి నష్టం తప్ప, పవన్ కళ్యాణ్ గారు విత్డ్రా అయినా లేకపోతే మోదీ గారు కూటమి నుంచి విత్డ్రా అయినా, కూటమికి వచ్చినా లేదంటే టీడీపీకి వచ్చిన దండగైతే ఏం లేదు. రాష్ట్రానికి తీసుకోవాల్సినటువంటి, రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని అడగటం అయితే తప్పలేదు కదా. కానీ వీళ్ళెందుకు పరస్పర డబ్బా కొట్టాల్సినంత అవసరం అంటారు? ఆయనకు అవసరం కాబట్టి కొట్టారు. ఇవన్నీ మామూలైన బయలు దొరుకుతాయి. దానికి ఇట్లాంటి వాటిలో అంత చేటు మనం డీప్ గా వెళ్ళి ప్రతిదాన్ని కూడా ఏదో అని చెప్తారే, బట్టల మీద పొచ్చుకుని నేను ఎవరైనా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే కావాల్సింది అసలు ఇది కాదు. అది ఈపీఎం గురించి చెప్పు, దాని గురించి ఇంకో వీడియో చేయాలన్నావు కదా నువ్వు. అనేది కుమార్ ఏందని పేరు, రాజీవ్ కుమార్ లాస్ట్ మీటింగ్ ఇచ్చాడు అది అన్నావు కదా, ఆ వీడియోలో చెప్పుకున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా కావాలా? ఓవరాల్ గా సక్సెస్ అంటారా? రాష్ట్ర యాంగిల్ లో చూసుకుంటే కొన్ని కంపెనీలు కొన్ని కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి గుడ్. అక్కడ మటుకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తున్నాయి కాబట్టి మంచిదే. ఇక్కడ కూడాను బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టుగా దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. చెప్పే కదా నేను ఆల్రెడీ 70% ఈ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐస్ అంటారు, అవన్నీ కూడా మనం 70% చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇలాంటి పెరగడం మూలకం ఏమవుతుందంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ అవుతుంది, మనం సొంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటాం కాబట్టి వీళ్ళని కంఫర్టబుల్ పొజిషన్. అది ఆంధ్రప్రదేశ్లో రావడం అనేది చాలా యూనిట్స్ వస్తాయి. డౌన్దలైన ఒక 4-5 ఏళ్లలో కనీసం ఒక 60 యూనిట్స్ వస్తాయి. ఈ లొకాలిటీస్ లాబిలిటీస్ నేను ఎన్నో చెప్పినట్టు విల్కో డ్రగ్స్, దెన్ ఎంఎస్ఎన్ ఫార్మాసిటికల్స్, ఆర్బిందో వాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయిగా ఆంధ్రప్రదేశ్లో. దివి ల్యాబొరేటరీస్ వీళ్ళందరూ పెడతాం. అయితే ఏంటంటే దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అన్న సంగతి నాకైతే తెలియదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి నీకు ల్యాండ్ ఇస్తారు, నువ్వు ఇండస్ట్రీ పెట్టుకో. అంటే అప్పుడు ఏమవుతుంది, వాడికి ల్యాండ్ అయితే కొనుక్కోవాలి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కామన్గా ఉంటుంది. లోపలే ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఒకటి పెడతారు, హై పవర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెడతారు, 400 kV స్టేషన్ సంబంధించి ఇది సంథింగ్ లైక్ ఎస్ఈజెడ్ అనుకో. మొత్తం ఖర్చు అంతా సెంట్రల్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు జేబులో నుంచి ఏం పెట్టింది లేదు, లోకేష్ బాబు రెడ్డి పుస్తకం ఏం రాయలేదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్. ఎన్టీపీసీది అంతే, ఇది అంతే. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి అందులో ఒక పార్ట్ అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి మోదీ గారి పర్యటనకు సంబంధించి కావచ్చు, ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి 3 కార్యాలకు సంబంధించి కావచ్చు, నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఇలాంటి మళ్ళీ చూస్తున్నానండి.